కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారాలు. రైతాంగం అంతా ఆనందంగా పంటలు పండించుకుని ఇంటికి చేరుతున్నటువంటి వేళ ఈరోజు సీఎంఆర్ ద్వారా అందరూ కూడా వడ్లు అమ్ముకునే విధంగా 48 గంటల్లో మీ నిధులు మీ అకౌంట్లో పడే విధంగా మన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతాంగం అంతా కూడా రెండో కారుకు కూడా సిద్ధం కావాలని, రెండో పంటకు కూడా నీరు ఇవ్వటానికి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకి నీరు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాబోయేటువంటి నెలలో వచ్చే నెలలో నీళ్లు మళ్ళా సోమశిల డ్యామ్ నుంచి కావలి కాలువ ద్వారా కావచ్చు, లేదంటే కనిగిరి రిజర్వాయర్ నుంచి కూడా అల్లూరు ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కాబట్టి రైతాంగం అంతా కూడా నారుమళ్ళు వేసుకోవడానికి సిద్ధం కావాలని, బయట ప్రచారాలు చేసేటువంటి అపోహలు నమ్మవద్దని, యూరియా కొరత అనేది లేకుండా చూసే బాధ్యత జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుందని, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే ఆల్రెడీ యూరియాని భద్రపరచడం, గోడామ్స్లో భద్రపరచడం జరిగిందని, కాబట్టి రైతులు ఎక్కడ కూడా యూరియా కొరత వస్తుందనో నీళ్ళు ఇవ్వరని అపోహలు పోకుండా అందరూ కూడా నారుమళ్ళకి సిద్ధమయ్యే విధంగా ముందుకు పోవాలని కావలి నియోజకవర్గ రైతాంగాన్ని కోరుకుంటూ, రైతు బిడ్డగా మీ అందరూ పంటలు పండించాల్సిన బాధ్యత కర్తవ్యం నాది ఉంది. కాబట్టి తప్పకుండా కూడా లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే నీళ్ళు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఇచ్చేదానికి తొందరలోనే ఐఏబీ మీటింగు కండక్ట్ చేసి దాంట్లో తప్పకుండా దీని మీద చర్చించి మీ అందరికి కూడా నీళ్ళు ఇవ్వడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అది నెరవేరుతుంది. కాబట్టి రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చేసినటువంటి అపోహలు నమ్మకుండా యూరియా కానీ నీళ్లు కానీ పుష్కలంగా ఇచ్చి మీ పంటలు పండించేదానికి కావలి ఎమ్మెల్యేగా మీ సేవకుడిగా ఎప్పుడూ మీకు తోడుగా నీడగా ఉంటాడు ఎమ్మెల్యే. కాబట్టి దయించి మీరందరూ కూడా ఈ అపోహలు నమ్మవద్దని కావలి నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.